హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మనకి ఏంటంటే ప్రభుత్వ పోస్ట్స్ ఉంటాయి కదా, పోర్ట్లు. సో అందులో మనకి శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ పోర్ట్ నుంచి అయితే ఆఫీస్ అసిస్టెంట్ పోస్టులు అయితే కాంట్రాక్ట్ పద్ధతిలో అయితే భర్తీ చేయటకు అర్హత గల వారి నుండి అయితే ఆఫ్లైన్ విధానంలో దరఖాస్తులు అయితే కోరుతున్నారు. ఈ పోస్టులకి అర్హత కలిగిన వారు జూలై 16వ తేదీలోపు అయితే అప్లికేషన్ అయితే పంపించాలి వాళ్ళకి. సో ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్న ఉద్యోగాలకు సంబంధించిన మరిన్ని వివరాలు మనం ఈ వీడియోలో అయితే చెప్పుకుందాం. సో చివరి వరకు అయితే చూడండి. మనకి మంచి శాలరీ ఇస్తున్నారు, అదర్ బెనిఫిట్స్ కూడా చాలా ఉన్నాయి. సో అప్లై చేసుకోవాలనుకున్న వాళ్ళు కింద డిస్క్రిప్షన్ లింక్ అయితే ఇస్తాను. అండ్ మనకి ఎప్పటి వరకు అంటే 16వ తారీఖు లోపలే అప్లై చేసుకోవాలి. కింద డిస్క్రిప్షన్లో లింక్ అయితే ఇస్తాను, మీరు అక్కడి నుంచి అయితే డైరెక్ట్గా అయితే అప్లై అయితే చేసుకోండి. ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. అండ్ మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్లయితే వీడియోని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేయండి. అండ్ మన టెలిగ్రామ్ ఛానల్ లింక్ కూడా కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. సో మన టెలిగ్రామ్ ఛానల్ కూడా జాయిన్ అవ్వండి. అందులో అయితే నేను అన్ని అప్డేట్స్ వెంటనే పోస్ట్ చేస్తుంటాను కాబట్టి మీకు చాలా యూజ్ అవుతుంది. సో వెంటనే టెలిగ్రామ్ ఛానల్లో అయితే జాయిన్ అయిపోండి. ఇప్పుడైతే మన వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. చెప్పాను కదా, శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ పోర్ట్ కోల్కత్తాలో మనకి ఈ పోర్ట్ నుంచి అయితే నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయింది. అయితే దీని గురించి అయితే పూర్తి డీటెయిల్స్ అయితే చూసేద్దాం. సో టైప్ ఆఫ్ ఎంగేజ్మెంటు ప్యూర్లీ ఇదేంటంటే కాంట్రాక్ట్ బేసిస్. అది పీరియడ్ ఆఫ్ ఎంగేజ్మెంట్ 3 years అయితే ఉంటుంది. సో ఆఫ్టరు మనకి పర్మనెంట్ చేయొచ్చు. సో అంటే దాన్ని బట్టి అయితే వాళ్ళు డిసైడ్ చేస్తారు. ఫస్ట్ 3 years అయితే మనం ఇందులో వర్క్ అయితే చేయాలి. అండ్ నెక్స్ట్ అప్పర్ ఏజ్ లిమిట్ 18 years, అది 40 years అని ఇచ్చారు. సో మనకి 18 years నుంచి 40 years లోపు ఎవరైనా సరే ఈ జాబ్కి అయితే అప్లై చేసుకోవచ్చు. ఏజ్ రిలాక్సేషన్తో కలిపి 40 years అని ఇచ్చారు. సో ఎప్పటికి మనకి జూన్ 1వ తారీఖు 2024 అంతా 40 years బిఫోర్ ఎవరైతే ఉంటారో వాళ్ళైతే అప్లై చేసుకోండి. అంటూ మనకి ఏంటంటే పర్ మంత్కి శాలరీ ఎంత పే చేస్తున్నారంటే 26,000 అయితే పే చేస్తున్నారు వీళ్ళు. అండ్ నెక్స్ట్ నేషనాలిటీ ఇండియన్ సిటిజన్స్ ఎవరైనా సరే, మన ఇండియాలో ఉండేవాళ్ళు ఎవరైనా సరే మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ ఈ జాబ్స్కి అయితే అప్లై అయితే చేసుకోవచ్చు. అదొకటి చెప్పారు. అండ్ మనకి ఎడ్యుకేషనల్ వొకేషనల్ క్వాలిఫికేషన్ అనేది ఇచ్చారు. ది క్యాండిడేట్స్ మస్ట్ హ్యావ్ గ్రాడ్యుయేషన్ ఆర్ ఈక్వలెంట్ డిగ్రీ ఫ్రమ్ ఎనీ గవర్నమెంట్ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ ఇన్స్టిట్యూట్ రెగ్యులర్ కోర్స్ ఓన్లీ. సో మనకి గ్రాడ్యుయేట్స్ ఆర్ ఈక్వలెంట్, సో మనకి డిగ్రీ కంప్లీట్ చేసిన వాళ్ళు లేదా పీజీ చేసిన వాళ్ళు ఉంటారు కదా. సో పీజీ చేసిన వాళ్ళు డిగ్రీ చేసిన వాళ్ళు ఏంటంటే రెగ్యులర్గా కాలేజ్కి వెళ్ళి చదివిన వాళ్ళు మాత్రమే దీనికి అప్లై చేసుకోవాలి అని చెప్పారు. క్లారిటీగా చూడండి, రెగ్యులర్ కోర్స్ ఓన్లీ అని చెప్పారు. అండ్ నెక్స్ట్ సర్టిఫికేట్ ఆఫ్ ప్రొఫిషియన్సీ ఇన్ టైపింగ్ ఫ్రమ్ ఏ గవర్నమెంట్ రిజిస్టర్డ్ ఇన్స్టిట్యూట్ అని ఇచ్చారు. అదొకటి. అండ్ నెక్స్ట్ మినిమం 2 years ఎక్స్పీరియన్స్ యాజ్ మనకి ఇచ్చారు. డేటా ఎంట్రీ ఆపరేటరు, ఆఫీస్ అసిస్టెంటు, అడ్మినిస్ట్రేటివ్ అసిస్టెంటు, కంప్యూటర్ అసిస్టెంటు, మల్టీ టాస్కింగ్ స్టాఫ్ అండ్ పర్సనల్ సెక్యూరిటీ ఇన్ ఎనీ ర్యాపిడ్ ఆటోమేషన్ బాడీ, గవర్నమెంట్, సెమీ గవర్నమెంటు, ప్రైవేట్ ఆర్గనైజేషన్, లా ఫిల్మ్. సో మనకి అంటే బేసిక్ కంప్యూటర్ నాలెడ్జ్, టైపింగ్ నాలెడ్జ్ అనేది మినిమం ఒక 2 years ఎక్స్పీరియన్స్ మీరు ఎక్కడ చేసినా పర్వాలేదు, 2 years ఎక్స్పీరియన్స్ అనేది ఉండాలంటున్నారు. సో అది కూడా టైపింగ్లో మీకు టైపింగ్ సర్టిఫికేట్ కూడా ఉండాలి. అంటే గవర్నమెంట్ రికగ్నైజ్డ్ ఇన్స్టిట్యూట్లో చేసిన వాళ్ళకి ఫస్ట్ ప్రిఫరెన్స్ అయితే ఇస్తారు. మీరు డిగ్రీ లేదా పీజీ చేసిన వాళ్ళు టైపింగ్ వచ్చి 2 years ఎక్స్పీరియన్స్ ఉంటే ఖచ్చితంగా ఈ జాబ్స్కి అయితే ఎలిజిబుల్, అప్లై చేసుకోండి. అండ్ నెక్స్ట్ ఇంకోటి ఏమి ఇచ్చారంటే డిసేరబుల్ ఇచ్చేసి సర్టిఫికేషన్ కోర్స్ ఆఫ్ మినిమం 6 months ఇన్ కంప్యూటర్ అప్లికేషన్ ఫ్రమ్ ఎనీ రెప్యూటెడ్ అండ్ గవర్నమెంట్ రిజిస్టర్డ్ ఇన్స్టిట్యూట్. మనకి ఏంటంటే చెప్పాను కదా నేను, గవర్నమెంట్ ఇన్స్టిట్యూట్స్లోనే మీరు ఈ టైపింగ్ నేర్చుకొని ఉండాలి. సర్టిఫికేట్స్ కూడా మినిమం 6 months ట్రైనింగ్ అయి ఉండాలని అయితే అంటున్నారు. సో టైపింగ్ మీరు నేర్చుకోవడానికి మినిమం 6 months అయినా సరే ఆ సర్టిఫికేట్ ఉండాలని అడుగుతున్నారు. అండ్ ఎక్సలెంట్ కమ్యూనికేషన్ అండ్ డ్రాఫ్టింగ్ స్కిల్ ఉండాలంటున్నారు. అండ్ జాబ్ ప్రొఫైల్ వచ్చేసరికి ట్రాన్స్క్రైబింగ్ స్పోకెన్ వర్డ్స్ బై టైపింగ్ ఇన్ ఇంగ్లీష్ and typing correspondence and official documents accurately and efficiently అని ఇచ్చారు. అండ్ పర్ఫార్మింగ్
ఇక్కడ మనకి ఏంటంటే డ్యూటీస్ అండ్ అసిస్టెడ్ బై సూపర్వైజర్ మేనేజ్మెంట్ ఇచ్చారు. సో మనకి జాబ్ ప్రొఫైల్ అంటే అక్కడ మనం ఏం చేయాలి, ఎలా ఉండాలి, మనం చేసే జాబ్ ఏంటి, ఏం వర్క్ ఉంటుందని ఎక్కడైతే వీళ్ళు మెన్షన్ చేశారు. సో అది. అండ్ నెక్స్ట్ మోడ్ ఆఫ్ సెలక్షన్ ఇచ్చారు. సో మనకి దీనికి సెలక్షన్ ఎలా చేస్తారు అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ రిటర్న్ ఎగ్జామినేషన్ ఫర్ ఆల్ ఎలిజిబుల్ క్యాండిడేట్స్. మనకి ఫస్ట్ రిటర్న్ ఎగ్జామ్ ఖచ్చితంగా ఒక ఎగ్జామ్ అనేది పెడతారు. అండ్ ది మినిమం క్వాలిఫైయింగ్ మార్క్స్ ఫర్ ద రిటర్న్ ఎగ్జామినేషన్ ఈజ్ 60. And candidates who successfully qualifying the written examination will be invited పార్టిసిపేట్ ఇన్ ద టైపింగ్ ప్రొఫిషియన్సీ టెస్ట్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు రిటర్న్ టెస్ట్ అనేది పెట్టేసి అందులో మీకు ఒక 60% మార్క్స్ అనేది వచ్చిన తర్వాత టైపింగ్ టెస్ట్ అనేది పెడతారు. అండ్ అది కూడా కంప్లీట్ అయిపోయిన తర్వాత అప్ 150 ద హైయెస్ట్ స్కోరింగ్ క్యాండిడేట్స్ హూ విల్ పాస్ ద టైపింగ్ ప్రొఫిషియన్సీ టెస్ట్. సో మీకు టైపింగ్లో మంచి మార్క్స్ అందులో కూడా మీరు స్కోర్ చేసిన తర్వాత ఇంటర్వ్యూ అనేది ఉంటుంది. సో ఇది ఫస్ట్ ఆఫ్ ఆల్ రిటర్న్ టెస్ట్, టైపింగ్ టెస్ట్ అండ్ ఇంటర్వ్యూ అదొకటి. అండ్ ఎగ్జామినేషన్ ఇది స్ట్రక్చర్ అని ఇచ్చారు. ఫర్ రిటర్న్ ఎగ్జామినేషన్ ఇచ్చి ద ఆఫీస్ అసిస్టెంట్ సెలక్షన్ ప్రాసెస్ విల్ ఇంక్లూడ్ 2 hours రిటర్న్ ఎగ్జామ్, 100 మార్క్స్, మల్టిపుల్ చాయిస్ అనేది ఉంటుంది. సో మనకి 100 మల్టిపుల్ చాయిసెస్ అనేది ఇస్తారు. అదొకటి. అది కూడా 2 hours ఎగ్జామ్ అనేది ఉంటుంది. అందులో మనకి ఏంటంటే ఇంగ్లీష్ లాంగ్వేజ్లో ప్రొఫిషియన్స్ అనేది ఉంటుంది. మనకి ఇంకే లాంగ్వేజ్ అయితే ఉండదు, ఇంగ్లీష్ లాంగ్వేజ్లోనే రిటర్న్ ఎగ్జామ్ అనేది చేయాలి. సో మ్యాథమెటిక్స్ అండ్ లోకల్ రీజనింగ్ అండ్ జనరల్ నాలెడ్జ్ ఈ టాపిక్స్ పైన మనకి 100 MCQs అనేది ఇస్తారు. అది. అండ్ ఫర్ టైపింగ్ ప్రొఫిషియన్సీ టెస్ట్, ఫర్ టైపింగ్ ప్రొఫిషియన్సీ టెస్ట్లోకి వచ్చేసరికి ఏంటంటే SMPK వుడ్ ప్రొవైడ్ కంప్యూటర్ వేరే క్యాండిడేట్స్ సపోజ్డ్ బై టైప్ మినిమం 40. అంటే మనకి చూడండి 1 minute-కి ఇంత టైపింగ్ చేయాలని అంటారు. సో అది టైపింగ్ చేసే వాళ్ళకి బాగా అర్థమవుతుంది. సో అలా ఉంటుంది. ఇది అండి మనకి ఈ డీటెయిల్స్ అన్నీ ఇచ్చారు. మీకు ఈ డీటెయిల్స్ అన్నీ నచ్చి మీ క్వాలిఫికేషన్ ఉంటే ఖచ్చితంగా అయితే మీరు అప్లికేషన్ అనేది చూడండి. అప్లికేషన్ ఫామ్ కూడా ఇక్కడ ఉంది. ఇవంతా ఫిల్ చెయ్యాలి. ఇక్కడ ఫోటో ఉంటుంది, ఇక్కడ ఫోటో అండ్ నెక్స్ట్ ఇక్కడ ఫుల్ నేము, ఫాదర్ నేము, డేట్ ఆఫ్ బర్త్, మన మెరిచువల్ స్టేటస్ అండ్ నేషనాలిటీ, అడ్రస్, సో సంథింగ్ ఇవన్నీ కూడా ఉంటాయి. ఇవన్నీ చూసి మీరు అప్లై అనేది చేసుకోండి. నేను డైరెక్ట్ వాళ్ళ అఫీషియల్ వెబ్సైట్ లింక్ అనేది ఇస్తాను కింద డిస్క్రిప్షన్లో. ఆ అఫీషియల్ వెబ్సైట్ నుంచి మీరు డైరెక్ట్గా అప్లై అనేది చేసుకోవచ్చు. ఐ హోప్ ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్గా ఉంటే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ ద వాచ్ దిస్ వీడియో.